ఇల్లంతకుంట మండల ప్రజలకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ ఇల్లంతకుంట పోలీస్ తరపున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకు రైతులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా ఇల్లంతకుంట మండల అంబేద్కర్ సంఘాల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ దళితులపై చిన్నచూపు చూడకుండా వీరికి కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో వారికి తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వీరిని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇల్లంతకుంట మండలంలో జరుపుకోవడం జరిగింది. ఇలాగే రేవంత్ రెడ్డి పరిపాలనలో మంచి పరిపాలన అందించాలని ప్రజలందరూ కృతజ్ఞతలతో ఉండాలని మరి ఎంతోమంది స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు మరి వారు తిరగని త్యాగం చేసి మన స్వతంత్రం తీసుకొచ్చారు. మరి అందరూ కూడా వారి త్యాగాలను తీసుకొని వారి ఆశలను నెరవేరుస్తూ వారి ఆలోచన ప్రకారంగా ప్రజలందరూ నడుచుకొని మన భారతదేశం కోసం పోరాడాలని మన భారతదేశం కోసం చేయాలని అందరికీ నమస్తే. ఈరోజు ఇల్లంతకుంట మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇల్లంతకుంట మండల వాసులందరికీ కూడా తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజంగా కూడా ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది వారి ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు ఈ భారతదేశానికి జై జవాన్ జై కిసాన్. మరి జవాన్ అనేవాడు దేశానికి రక్షణ అయితే కిసాన్ అనేవాడు మనందరికీ అన్నం పెట్టి మరి అందరిని ఆదుకున్నటువంటి వ్యక్తి రైతు. ఈ రైతు రాజ్యమే మనందరికీ అందించాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే డాక్టర్ కోమటిరెడ్డి పెద్దనాన్న గారు వారందరూ కూడా కృషి చేస్తున్నందుకు ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.